వెర్రి వాళ్ళ నటన అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదష్టుడనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి, మీ వద్దనున్న ధనం ధాన్యం నగ నట్ర తెచ్చి ఇవ్వండి అని పీడిస్తుండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావుల పట్నం అని ఒక పట్టణం ఉంది. మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మళ్ళీ ఒక ప్రహరీ గోడ కట్టించుకున్నారు. తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదష్టుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడడంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపులు మూయించేశారు. కోట ద్వారం మూసి ఉండడం చూసేసరికి రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి, మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా కనబడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి, అప్పుడు గాని నా తడాక వీళ్లకు తెలిసిరాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకి కూడా వినబడింది. అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల ధాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనబడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలెట్టారు వాళ్ళు. రాజు లోనికి ప్రవేశించడంతోనే ధన ధాన్యాలే కాకుండా వస్తు వాహనాలు కూడా పోతాయనడంలో వాళ్ళకి హడులు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పని చేసింది కాదు. ఆఖరికి వాళ్ళలో మొనగాడు, ఏమర్రోయ్, మీలో ఎవ్వల్లో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరుగెత్తు వెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని, అబ్బి, తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగలప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడరట. దీని అర్థమేమిటో తెలిసిందా? చెబుతా. రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగలప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి. మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలో వైపుకు పోయి తెలివి తక్కువ దద్దమ్మల్లకి మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలో వైపుకు వెళ్ళారు. కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు. వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు. సైనికులతో రాజు, ముందుగా వీణ్ణి పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాధిపతి మొనగాడితో, ఏయ్ ఇలారా అన్నాడు. వాడు, ఉండవయ్యా వస్తాను, నూతిలోంచి చందమామని పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ. చందమామను తీయడమేమిట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అన్నాడు. ఏడ్చినట్టుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు, పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీడెవడో ఉత్తి మూర్ఖుడు, వీడి ముక్కు కోసి ఏం లాభం అన్నాడు. రాజు, సరే వాణ్ణి వదిలేయి, ఇలాగరా, ఇక్కడెవళ్ళో గోడ కడుతున్నారు, వీళ్ళ పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు, ఉండవయ్యా, పిట్ట పోకుండా గోడ పూర్తి చెయ్యాలి అన్నారు. పిట్ట ఏమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పిట్ట వాలింది, కనపడ్డం లేదు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు. అఘోరించినట్టే ఉంది మీ తెలివి. ఎగిరిపోవాలంటే పిట్టకు మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు, అటైతే వదిలేయి, ఇలారా, ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాట వినడంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో, అయ్యా, నాకు చత్వారం,
సరిగ్గా కనబడ్డం లేదు. ఆ కొండ పక్క కమ్మరివాడి కొలిమి మండుతోంది కదా అని అడిగాడు. సేనాధిపతి ఆ వైపు చూసి, నాకు అక్కడ ఏమీ కనబడ్డం లేదు. ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు. 1 మైలు దూరంలో ఉంటుంది. ఆ కొలిమి మండడానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడి నవ్వి, ఆరి, నీ తెలివి తెగలు తినా? నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభూ, వీడెవడో వెంగళప్పలలో అగ్రగణ్యుళ్లా ఉన్నాడు. వీణ్ణి కూడా వదిలిపెట్టేయవలసిందే అంటూ చక్కా వచ్చాడు. వాళ్ళు ముందుకు వెళుతుంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనబడ్డాడు. అబ్బి, ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెళుతున్నాను. మా ఇంట్లో ధనధాన్యాలను ఎవరు దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూడాగ్రేసుడిలాగున్నావే. దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు. సేనాధిపతి, ప్రభూ, ఈ పట్నంలో ఎవ్వణ్ణి చూసినా వెంగళప్పలాగే ఉన్నాడు అన్నాడు. మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేళ్ళు లెక్కబెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనబడ్డాడు. ఏమిట్రా అబ్బి, లెక్క పెడుతున్నావు అన్నాడు రాజు. ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు. ఒక్కడూ లేడు. ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే. ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది. ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు. చిత్తం ప్రభు, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు. ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది గనకన మనం పట్టుకుపోవడానికి. మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలికి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. మేధావులు సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. పంతులు గారి పన్నాగం అనే మరో కథ చెప్పుకుందాం. అన్నప్ప శాస్త్రి జ్యోతిష్యం చెప్పి జీవనోపాధి చేస్తూ ఉండేవాడు. ఆయన జ్యోతిష్యం ఖచ్చితంగా దాఖలా ఇయ్యడం వల్ల ఒక శ్రీమంతుడు శాస్త్రికి ఒక ఆవును బహుమతిగా ఇచ్చాడు. ఆయన పాలు పితుక్కోగానే ఆవుని ఊరు మీద వదిలేసేవాడు. ఇలా వదిలేయడం వల్ల ఆ ఆవు రాత్రుళ్ళు చేలు పాడు చేసేది. పగటిపూట ఊళ్ళో పసిబిడ్డలను తొక్కివేస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామమూర్తి మాస్టర్కు చాలా ఇబ్బంది అయింది. ఏమంటే ఆయనకు ఇంటి నిండా పిల్లలే. ఆవు కంటబడినప్పుడల్లా హడలుగానే ఉండేది. ఏ బిడ్డకు అది ఏం ప్రమాదం కలిగిస్తుందోనని. నయానా భయానా చిలక్కు చెప్పినట్టు శాస్త్రితో చెప్పారు మాస్టారు ఆవును కట్టివెయ్యమని. శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లల్ని వీధుల్లో వదిలేయడమేమిటి, నేను ఆవును కట్టేది లేదు, ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించాడు. శాస్త్రులకి బుద్ధి చెప్పాలి అని నిశ్చయించాడు మాస్టారు. మరునాడు తెల్లవారేసరికల్లా మాస్టర్ ఇంటి ముందు ఒక బోర్డు వెలిసింది. ఆ బోర్డు పైన ఇలా ఉన్నది: ఉచితం, అద్భుత జ్యోతిష్యం, ఒకానొక యోగ పుంగవుని వరప్రసాదం, లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా ఆ మహామహుని ఆజ్ఞ. తరుణం పోగొట్టుకొనకండి. ప్రజ్ఞలు చెప్పి ప్రజలను దోచుకునే మోసకారులను, వేషధారులను నమ్మకండి. సమయం ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు అని ఉంది. మామూలుగా అన్నప్ప శాస్త్రి గారింటి అరుగు మీద కూర్చుని ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే జనాన్ని అందరినీ మాస్టర్ ఇంటి ముందు ఉండే ఈ బోర్డు గప్పున ఆకర్షించింది. వెంటనే వాళ్ళు మాస్టర్ ఇంటికి వచ్చేశారు. శాస్త్రులు ఇంటి దగ్గర మోస్తారుగా, ఇక్కడ అరుగుల మీద పడిగాపులు పడడం అవసరం లేకపోయింది. విశాలమైన మాస్టర్ ఇంటిలోకి సరాసరి వెళ్ళిపోయి సావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు. ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం పారమార్థిక చింతతో ఈ మానవ సేవ చేయడానికి పూనుకున్నారాయన. ఎంత ఔదార్యం! అందరూ సంతోషించారు. ఇన్నిన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా అగపడుతూ ఉండగా ఆ శాస్త్రులు మొహం ఎవడు చూస్తాడు? ఆ శాస్త్రులు జ్ఞానం పొట్టకూటి కోసం ఏవో 4 ముక్కలు నేర్చుకొని నాటకమాడుతున్నాడే గాని నిలబెట్టి అడిగితే జవాబు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడేడిసింది? పైగా నలుగురు వచ్చి 4 విధాల ముట్ట చెప్తే గాని
పొయ్యిలో పిల్లి లేవదాయే అని ఈ విధంగా ప్రజలలో అల్లుకుపోయేసరికి శాస్త్రులు ఇంటి మీద ఒక్క కాకి కూడా వాలడం మానివేసింది. ఆయన నోట్లో కరక్కాయ పడింది. 4 పూటల కల్లా కటకటలాడిపోయాడు శాస్త్రులు. రెండో కంటి వాడికి తెలియకుండా రాత్రికి రాత్రిపోయి మాస్టారు కాళ్ళ మీద పడి బుద్ధి వచ్చిందని చెప్పి లెంపలు వేసుకున్నాడు. మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవును కట్టివేశాడు కూడా. యథాప్రకారం మరునాడు అందరూ మాస్టర్ గారి ఇంటికి వచ్చారు. కానీ బోర్డు లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అంటూ మాస్టర్ని ప్రశ్నించారు. ఏమీ లేదు, మేస్టరీ చేసేవాళ్ళు ఈ పని చేయకూడదని ప్రభుత్వపు ఆర్డర్ వచ్చింది అని చెప్పి తప్పించుకున్నాడు రామమూర్తి మాస్టర్ గారు. కథ సమాప్తం. శుభం.